ఓం శాంతి 27/3/22 अव्यक्त बापदादा रिवाइज कोर्स 7390 रूलिंग तथा कंट्रोलिंग पावर से स्वराज्य की प्राप्ति। बाबा ఈరోజు రూలింగ్ పవర్ కంట్రోలింగ్ పవర్తో స్వరాజ్యంని పొందుతామని చెప్తున్నారు. రూలింగ్ అంటే రాజ్యాన్ని అదుపు చేసే శక్తి, రాజ్యం పైన అధికారం చెలాయించే శక్తి. కంట్రోలింగ్ పవర్ అంటే రాజ్యాన్ని అదుపులో పెట్టుకునే శక్తి. ఈ రెండు ఉంటేనే స్వరాజ్యాన్ని పొందుతారు అని చెప్తున్నారు. आज बच्चों की स्नेही बाप दादा हर एक बच्चे को విశేష 2 बातों में చెక్ कर रहे थे. ఈరోజు పిల్లల యొక్క స్నేహి బాప్ దాదా ప్రతి ఒక్క పిల్లల యొక్క విశేషంగా 2 విషయాలు బాబా చెక్ చేస్తున్నారు. स्नेह का प्रत्यक्ष स्वरूप बच्चों को संपन्न और संपूर्ण बनाना है. స్నేహానికి ప్రత్యక్ష స్వరూపం ఏంటంటే పిల్లల్ని సమానంగా, సంపన్నంగా, సంపూర్ణంగా తయారు చేయాలి. हर एक में रूलिंग पावर और कंट्रोलिंग पावर कहाँ तक आई है आज ये देख रहे थे. ప్రతి ఒక్కరిలో రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ ఎంతవరకు వచ్చిందో ఈరోజు బాప్ దాదా చూస్తున్నారు. जैसे शरीर की स्थूल कर्मेंद्रियाँ आत्मा के कंट्रोल से चलती है, जब चाहे जैसे चाहे और जहाँ चाहे वैसे चला सकते हैं और चलाते रहते हैं. ఎలాగైతే స్థూల కర్మేంద్రియాలు, శరీరం యొక్క స్థూల కర్మేంద్రియాలు ఆత్మని కంట్రోల్తో నడిపిస్తున్నాయి. చూడండి, ఆత్మ యొక్క కంట్రోల్లో నడుస్తున్నాయి స్థూల కర్మేంద్రియాలు. ఎప్పుడు కావాలనుకుంటే, ఎలా కావాలనుకుంటే, ఎక్కడ కావాలనుకుంటే అలా నడిపిస్తున్నారు, నడుస్తూ ఉంటాయి. కంట్రోలింగ్ పవర్ బి హై, కంట్రోలింగ్ పవర్ కూడా ఉంది. జైసే హాత్ పాంవ్ స్థూల్ శక్తియా హై, ऐसे मन बुद्धि संस्कार आत्मा की सूक्ष्म शक्तियाँ है. ఎలాగైతే చేతులు, కాళ్ళు స్థూల శక్తులు, అలాగే మనస్సు, బుద్ధి, సంస్కారం ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులు. सूक्ष्म शक्तियों के ऊपर कंट्रोल करने की पावर अर्थात मन बुद्धि को, संस्कारों को जब चाहे, जहाँ चाहे, जैसा चाहे, जितना समय चाहे ऐसे कंट्रोलिंग पावर, रूलिंग पावर आई है. మరి స్వయాన్ని పరిశీలించుకోమంటున్నారు బాబా. సూక్ష్మ శక్తుల పైన కంట్రోల్ చేసే శక్తి అంటే మనస్సుని, బుద్ధిని, సంస్కారాలని ఎప్పుడు కావాలనుకుంటే, ఎక్కడ కావాలనుకుంటే, ఎలా కావాలనుకుంటే, ఎంత సమయం కావాలనుకుంటే అంత సమయం కంట్రోల్లో పెట్టే శక్తి, రూలింగ్ చేసే శక్తి వచ్చిందా అని అడుగుతున్నారు బాబా. క్యూంకి ఎందుకంటే ఈ బ్రాహ్మణ జీవితంలో మాస్టర్ ఆల్మైటీ అథారిటీ అవుతున్నారు, మాస్టర్ సర్వశక్తివాన్గా అవుతున్నారు. इस समय की प्राप्ति सारा कल्प राज्य रूप और పూజారి के रूप में चलती रहती है. ఈ సమయం యొక్క ప్రాప్తి మొత్తం కల్పమంతా రాజ్యాధికారి రూపంలో, పూజారి రూపంలో నడుస్తూ వస్తుంది. जितना ही आधा कल्प विश्व की राज्य सत्ता प्राप्त करते हो, उसी अनुसार ही जितना शक्तिशाली राज्य पद व पूज्य पद मिलता है, उतना ही भक्ति मार्ग में भी श्रेष्ठ पुजारी बनते हो. ఎంత అర్ధకల్పం విశ్వ రాజ్య సత్తా పొందుతారో దాని అనుసారంగా ఎంత శక్తిశాలి రాజ్య పదవి అయితే అంత పూజ్య పదవి లభిస్తుంది. అంతగా భక్తి మార్గంలో కూడా శ్రేష్ఠ పూజారీలుగా అవుతారు. భక్తి में भी श्रेष्ठ आत्मा की मन बुद्धि संस्कारों के ऊपर कंट्रोलिंग पावर रहती है. భక్తిలో కూడా శ్రేష్టాత్మల యొక్క మనస్సు, బుద్ధి, సంస్కారాలపైన శ్రేష్టాత్మలకు ఎప్పుడు కూడా కంట్రోలింగ్ పవర్ ఉంటుంది. భక్తి మే బీ నంబర్ వార్ శక్తిశాలి భక్తి బంతే హై. భక్తిలో కూడా నంబర్ వార్గా శక్తిశాలి భక్తులు అవుతారు. అంటే ఏ ఇష్టదేవి యొక్క భక్తి చేయాలనుకుంటే, ఎంత సమయం కావాలనుకుంటే, ఏ విధితో చేయాలనుకుంటే అలా భక్తి యొక్క ఫలం భక్తికి విధి ప్రమాణంగా సంతుష్టత, ఏకాగ్రత,
శక్తి, ఖుషి అన్నీ పొందుతారు. लेकिन राज्य पद और भक्ति की शक्ति की प्राप्ति का आधार ये ब्राह्मण जन्म है. కానీ రాజ్య పదవైనా భక్తి యొక్క శక్తికి ప్రాప్తికి ఆధారం ఏంటని చెప్తున్నారు బాబా, ఈ బ్రాహ్మణ జన్మ. तो इस संगम युग का छोटा सा एक जन्म सारे कल्प के सर्व जन्मों का आधार है. ఈ సంగమ యుగం యొక్క ఈ చిన్న జన్మ మొత్తం కల్పం యొక్క అన్ని జన్మలకి ఆధారం అని చెప్తున్నారు బాబా. जैसे राज्य करने में विशेष बनते हो वैसा ही भक्त भी विशेष बनते हो, సాధారణ नहीं. ఎలాగైతే రాజ్యం చేయటంలో విశేషంగా అవుతున్నారో అలాగే భక్తిలో కూడా విశేషంగా అవుతున్నారు, సాధారణం కాదు. భక్త మాలా వాలే భక్త అలగ్ హై, लेकिन आप आपे ही पूज्य आपे ही पूजारी आत्माओं की भक्ति भी विशेष है. భక్తమాలలో భక్తులు వేరు, కానీ మీరే పూజ్యులు, మీరే పూజారీలు. ఈ ఆత్మల యొక్క భక్తి కూడా విశేషంగా ఉంటుందంటున్నారు బాబా. तो आज बाप दादा बच्चों की इस मूल आधार जन्म को देख रहे थे. మరి ఈరోజు బాప్ దాదా పిల్లల యొక్క ఈ మూల ఆధారం యొక్క జన్మని బాబా ఈరోజు చూస్తున్నారు. బాబా చెప్తున్నారు, आदि से अब तक ब्राह्मण जीवन में रूलिंग पावर और कंट्रोलिंग पावर सदा और कितनी परसेंटेज में रही है. ఆది నుంచి ఇప్పటి వరకు కూడా బ్రాహ్మణ జీవితంలో రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ సదా ఎంత పర్సంటేజ్లో ఉంది అనేది చూస్తున్నారు. इसमें भी पहले अपने ही सूक्ष्म शक्तियों की रिजल्ट को చెక్ कर रहे थे. దీంట్లో కూడా ముందు మీ యొక్క సూక్ష్మ శక్తుల యొక్క రిజల్ట్ని బాబా చెక్ చేసుకోమని చెప్తున్నారు. రిజల్ట్ మే క్యా దిఖాయి దేతా హై, రిజల్ట్లో ఏం కనిపిస్తుంది. ఇన్ విశేష్ तीनों शक्तियाँ मन, बुद्धि, संस्कार पर कंट्रोल हो तो इसको ही स्वराज्य अधिकारी कहा जाता है. విశేషంగా ఈ మూడు శక్తులు అంటే మనస్సు, బుద్ధి, సంస్కారం, ఈ మూడింటిపైన అధికారం ఉంటేనే అప్పుడు ఏమంటారు, స్వరాజ్య అధికారి అని అంటారు. तो ये सूक्ष्म शक्तियाँ ही स्थूल कर्मेंद्रियों को संयम और नियम में चला सकती है. మరి సూక్ష్మ శక్తులు కూడా ఈ స్థూల కర్మేంద్రియాలని నియమనిష్టలపైన నడిపిస్తాయి. రిజల్ట్ క్యా దేఖీ, మరి బాబా రిజల్ట్ ఏం చూశారు. जब जहाँ जैसे इन तीनों बातों में अभी यथाशक्ति है, ఎప్పుడు ఎక్కడ ఎలా ఈ మూడు విషయాల్లో ఇప్పుడు ఇంకా పిల్లలు యథాశక్తిలోనే ఉన్నారు. సర్వశక్తి నహీ హై లేకిన్ యథాశక్తి హై, సర్వశక్తిలో కాదు కానీ యథాశక్తిలో ఉన్నారు. जिसको डबल విదేశీ अपनी भाषा में समथिंग అక్షర్ యూస్ करते हैं. దీన్ని విదేశీ వాళ్ళు తమ భాషలో సంథింగ్ అనే అక్షరాన్ని ఉపయోగిస్తారు. तो इसको ఆల్మైటీ అథారిటీ కహెంగే. సంథింగ్ అన్నారంటే అంటే ఏదో ఉన్నట్లు అన్నట్లయితే మరి సర్వశక్తివంతులని అంటారా. మైటీ తో హై లేకిన్ ఆల్ హై, శక్తివంతులే కానీ సర్వశక్తివంతుల. वास्तव में इसको ही ब्राह्मण जीवन का फाउंडेशन कहा जाता है. వాస్తవానికి దీన్నే బ్రాహ్మణ జీవితానికి పునాది అని అంటారు. जिसका जितना स्वा पर राज्य है अर्थात स्वा को चलने और सर्व को चलाने की विधि आते हैं, वही नंबर आगे लेता है. ఎవరికి ఎంత స్వయం పైన రాజ్యం ఉంటుందో అంటే స్వయాన్ని నడిపించి మరియు సర్వులని నడిపించే విధి వస్తుందో అంతగా ముందు నెంబర్ తీసుకుంటారు. इस फाउंडेशन में अगर यथाशक्ति है तो ऑटोमेटिकली नंबर पीछे हो जाता है. ఈ ఫౌండేషన్లో ఒకవేళ యథాశక్తిగా ఉన్నట్లయితే ఆటోమేటికల్గా నంబర్ వెనకాల నెంబర్ తీసుకుంటారు. जिसको स्वयं को चलाने और चलने आता है वो दूसरों को भी सहज चला सकता है. ఎవరికైతే స్వయాన్ని నడిపించే శక్తి వస్తుందో వారు ఇతరులను కూడా సహజంగా నడిపిస్తారు. అంటే హ్యాండ్లింగ్ పవర్ వస్తుంది. सिर्फ दूसरे को हैंडल करने के लिए హ్యాండ్లింగ్ పవర్ नहीं चाहिए. కేవలం ఇతరులని హ్యాండిల్ చేసేందుకు హ్యాండ్లింగ్ పవర్ అవసరం లేదు. ఎవరైతే తమ సూక్ష్మ శక్తులని హ్యాండిల్ చేస్తారో
వారే ఇతరులను కూడా హ్యాండిల్ చేయగలరు. तो स्व के ऊपर कंट्रोलिंग पावर, रूलिंग पावर सर्व के लिए यथार्थ हैंडलिंग पावर बन जाती है. ఎవరైతే స్వయం పైన కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్తో ఉంటారో వారు యథార్థంగా హ్యాండ్లింగ్ పవర్ అవుతారు. चाहे అజ్ఞాని ఆత్మాओं को సేవ ద్వారా హ్యాండిల్ करो, భలే అజ్ఞాని ఆత్మల్ని సేవ ద్వారా హ్యాండిల్ చేయండి. లేక బ్రాహ్మణ పరివారంలో స్నేహ సంపన్న, సంతుష్టత సంపన్న వ్యవహారం చేయండి. రెండింట్లలో సఫలమవుతారు. क्योंकि कई बच्चे ऐसे हैं जो बाप को जानना, बाप का बनना और बाप से प्रीत की रीत निभाना ये बहुत सहज अनुभव करते हैं. ఎందుకంటే చాలామంది పిల్లలు ఎలా ఉన్నారంటే బాబాని తెలుసుకోవటం, బాబావారిగా అవ్వటం, బాబాతో ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించటం ఇది చాలా సహజంగా అనుభవం చేసుకుంటున్నారు. కానీ బ్రాహ్మణ ఆత్మలతో నడవటం దీంట్లో మాత్రం సంథింగ్ అంటున్నారు. దీనికి కారణం ఏంటి? బాప్సే నిభానా సహజ్ క్యూం లగ్తా హై. బాబాతో కర్తవ్యాన్ని నిర్వర్తించటం ఎందుకు సహజం అనిపిస్తుంది? క్యూంకి దిల్ కా ప్యార్ అటూట్ హై. ఎందుకంటే బాబా అంటే హృదయపూర్వక ప్రేమ ఉంది, అత్యంత ప్రేమ ఉంది. ప్యార్ మే నిభానా సహజ్ హోతా హై. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నిర్వర్తించడం కూడా సహజమైపోతుంది. జిస్సే ప్యార్ హోతా హై ఉస్కా కుచ్ శిక్షా కా ఇషారా మిల్నా భీ ప్యారా లగ్తా హై. చూడండి, ఎవరైనా అంటే ప్రేమ ఉందనుకోండి, వారి నుంచి కొంచెం శిక్షణ యొక్క సూచన లభించినా ప్రేమ అనిపిస్తుంది. और सदैव दिल में अनुभव होता है कि जो कुछ कहा मेरे कल्याण के लिए कहा. వాళ్ళకి ఏమి హృదయం నుంచి అనుభవం అవుతుందంటే మీరు ఏదైతే అన్నారో నా కళ్యాణం కోసమే అన్నారు. क्योंकि उसके प्रति दिल की श्रेष्ठ भावना होती है. ఎందుకంటే వారి పట్ల హృదయంలో శ్రేష్ఠ భావన ఉంటుంది. तो जैसे आपके दिल में उनके प्रति श्रेष्ठ भावना है वैसे ही आपकी शुभ भावना का रिटर्न दूसरे द्वारा भी प्राप्त होता है. మరి ఎలాగైతే మీ హృదయంలో వారి పట్ల శ్రేష్ఠ భావన ఉందో అదేవిధంగా మీ అందరి శుభ భావనకి రిటర్న్ ఇతరుల ద్వారా కూడా లభిస్తుంది. जैसे गुंबज में आवाज़ करते रहते हो तो वही आवाज़ लौट कर आपके पास आती है. ఎలాగైతే చూడండి గుహలు ఉంటాయి, అక్కడ ఏదైనా ధ్వని చేస్తే ఆ ధ్వనిలోంచి ధ్వని మళ్ళీ తిరిగి మన వద్దకే వస్తుంది. तो जैसे बाप के प्रति अटूट अखंड अटल प्यार है, श्रेष्ठ भावना है, निश्चय है, అలాగే బాబా పట్ల అంతులేని అఖండ అత్యంత ప్రేమ ఉంటే, శ్రేష్ఠ భావన ఉంటే, నిశ్చయం ఉంటే ఇలాంటి బ్రాహ్మణాత్మలు నంబర్ వార్ అయినప్పటికీ ఆత్మిక ప్రేమ, అత్యంత ప్రేమ అఖండంగా ఉంటుంది. वैरायटी चलन, वैरायटी संस्कार देखकर प्यार करते हैं तो अटूट और अखंड नहीं होता है. వెరైటీ నడవడిక, వెరైటీ సంస్కారాలు చూసి ప్రేమనిస్తే అది అత్యంతం అఖండం కాదు. किसी भी आत्मा के अपने प्रति व दूसरों के प्रति चलन अर्थात चरित्र व संस्कार दिल पसंद नहीं होंगे तो प्यार की परसेंटेज कम हो जाती है. ఏ ఆత్మ అయినా తమ పట్ల ఇతరుల పట్ల నడవడిక అంటే చరిత్ర లేక సంస్కారంలో హృదయపూర్వకంగా ఇష్టంగా లేకపోతే ప్రేమ యొక్క పర్సంటేజ్ కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు బాబా. लेकिन आत्मा की श्रेष्ठ आत्मा के भाव से आत्मिक प्यार उसमें परसेंटेज नहीं होती है. కానీ ఆత్మ యొక్క శ్రేష్ఠాత్మ యొక్క భావంతో ఆత్మిక ప్రేమలో పర్సంటేజ్ ఉండదు. कैसे भी संस्कार हो, चलन हो, लेकिन ब्राह्मण आत्माओं का सारा कल्प में अटूट संबंध ईश्वरीय परिवार है. ఎటువంటి సంస్కారాలైనా నడవడికైనా బ్రాహ్మణ ఆత్మలకు మొత్తం కల్పం అంతా అత్యంత సంబంధం ఈశ్వరీయ పరివారంతో ఉంది. बाप ने हर आत्मा को विशेष चुनकर ईश्वरीय परिवार में लाया है.
బాబా ప్రతి ఆత్మని విశేషంగా ఎన్నుకొని ఈశ్వరీయ పరివారంలోకి తీసుకొచ్చారు. అప్నే ఆప్ నహీ ఆయే, బాప్నే లాయా హే. మీ అంతటా మీరు రాలేదు, మిమ్మల్ని బాబా తీసుకొచ్చారు. तो बाप को सामने रखने से हर आत्मा से भी आत्मिक अटूट प्यार हो जाता है. మరి బాబాని ఎప్పుడైతే ఎదురుగా పెట్టుకుంటారో ప్రతి ఆత్మ పైన కూడా మీకు అత్యంత ప్రేమ ఉంటుందని చెప్తున్నారు బాబా. किसी भी आत्मा की कोई बात आपको पसंद नहीं आती तब ही प्यार में अंतर आता है. ఏ ఆత్మ విషయమైనా ఏదైనా విషయం మీకు నచ్చకపోతే ప్రేమలో తేడా వచ్చేస్తుంది. उसी समय बुद्धि में यही रखो कि इस आत्मा को बाप ने पसंद किया है. अवश्य कोई विशेषता है तब बाप ने पसंद किया है. ఆ సమయంలో బుద్ధిలో ఇదే జ్ఞాపకం పెట్టుకోండి, ఈ ఆత్మని బాబా ఇష్టపడ్డారు. తప్పకుండా ఈ ఆత్మలో ఏదో ఒక విశేషత ఉంది, అప్పుడే బాబా ఇష్టపడ్డారు. शुरू से बाप दादा बच्चों को ये सुनाते रहते हैं कि मानो 36 गुणों में किसी में भी एक गुण नहीं लेकिन एक गुण भी विशेष है. చూడండి, మొట్టమొదట బాప్ దాదా పిల్లలకి వినిపించేవారు. చూడండి, 36 గుణాల్లో ఒకవేళ 35 అవగుణాలున్నా ఒక్క విశేష గుణం ఉంటుంది, అప్పుడే బాబా ఇష్టపడ్డారు కదా. బాబా వారి యొక్క 35 అవగుణాలు చూసారా, లేక ఒక గుణాన్ని చూసారా? ఏం చూశారు? सबसे बड़े ते बड़ा गुण व विशेषता बाप को पहचानने की बुद्धि, बाप के बनने की हिम्मत, बाप से प्यार करने की विधि है. అన్నిటికంటే పెద్ద గుణం, పెద్ద విశేషత ఏంటంటే తండ్రిని గుర్తించే బుద్ధి, దివ్య బుద్ధి. బాబా వారిగా అయ్యే ధైర్యం, బాబాని ప్రేమించే విధానం మొత్తం కల్పంలో ధర్మపితలకు కూడా లేదు, రాజనేతలకి లేదు, ధనవంతులకి కూడా లేదు, కానీ ఈ ఆత్మలో ఉంది. బాప్ ఆప్ సబ్సే పూछते हैं. బాబా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నారు. आप जब बाप के पास आए तो क्या गुण संपन्न होके आए थे. చూడండి, మీరు ఎప్పుడైతే బాబా వద్దకు వచ్చారో అన్ని గుణాలతో సంపన్నమై వచ్చారా? బాప్నే ఆప్కి కమ్జోరియోं को देखा क्या. బాబా మీ యొక్క బలహీనతల్ని చూసారా, లేక ధైర్యాన్ని ఇచ్చారా? హిమ్మత్ బడాయి है ना कि आप मेरे थे, मेरे है और सदा बनेंगे. బాబా మనలో ధైర్యాన్ని నింపారు. మీరు నావారిగా ఉన్నారు మరియు సదా నావారిగా అవుతారు. तो फॉलो फादर करो ना, మరి తండ్రిని అనుసరించాలి కదా. जब विशेष आत्मा समझ किसको भी देखेंगे, संबंध संपर्क में आएंगे तो बाप को सामने रखने से आत्मा में स्वतः ही आत्मिक प्यार इमज होता है. మరి ఎప్పుడైతే విశేష ఆత్మగా భావించి ఎవరిని చూసినా, సంబంధ సంపర్కంలోకి వచ్చినా తండ్రిని ఎప్పుడైతే ఎదురుగా పెట్టుకుంటారో ఆత్మలో స్వతహాగా ఆత్మిక ప్రేమ ఇమర్జ్ అవుతుంది. ఆప్కే స్నేహ సే సర్వకే స్నేహి బన్ జాయేంగే. మీ యొక్క స్నేహంతో సర్వులకి స్నేహిలుగా అవుతారు. మరియు ఆత్మిక స్నేహంతో సదా అందరి ద్వారా సద్భావన, సహయోగం యొక్క భావన స్వతహాగా ఆశీస్సుల రూపంలో లభిస్తాయి. దీన్ని అంటారు ఆత్మిక యథార్థ శ్రేష్ఠ హ్యాండ్లింగ్ అని. బాప్దాదా ఆజ్ ముస్కురా రహే థే. బాప్దాదా ఈరోజు చిరునవ్వు నవ్వుతున్నారు. బచ్చోं में 3 शब्दों के कारण కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ కమ్ హో జాతీ హై. పిల్లల్లో ఈ 2 శబ్దాల కారణంగా కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ తగ్గిపోతుంది. ఈ 3 శబ్దాలు ఏంటంటే వై, వాట్, వాంట్. వై అంటే ఎందుకు, వాట్ అంటే ఏమిటి, వాంట్ అంటే కావాలి. ఈ 3 శబ్దాలు సమాప్తి చేసి ఒకే శబ్దం మాట్లాడండి. वाई आए तो भी एक शब्द बोलो. वाह, वाट शब्द आए तो भी बोलो. वाह, वाह शब्द बोलना आता है ना. वाह बाबा, वाह मैं, वाह ड्रामा. सिर्फ वाह बोलो तो ये 3 शब्द ख़त्म हो जाएंगे. वाई, वाट, वांट వచ్చినప్పుడు కేవలం బాబా 3 శబ్దాలు మాట్లాడమంటున్నారు. వాహ్ బాబా, వాహ్ అనండి. ఓహో బాబా, ఓహో నేను, ఓహో డ్రామా. అప్పుడు ఈ 3 శబ్దాలు సమాప్తైపోతాయి. ఎందుకు, ఏమిటి, కావాలి, ఈ 3 समाप्ति చేసేయండి. उस दिन भी सुनाया ना कि बाप दादा ने कौन सा खेल देखा.
ఆ రోజు కూడా బాబా వినిపించారు కదా, బాప్ దాదా ఏ ఆటని చూశారు? आप लोगों का एक चित्र पहले का बनाया हुआ है. అందుకే మీ అందరికీ ఒక చిత్రం ముందు తయారై ఉంది. जिसमें दिखाया है योगी योग लगा रहा है, बुद्धि को एकाग्रचित कर रहा है, बैलेंस रख रहा है, बैलेंस की तराजू दिखाई है. जितना बुद्धि का बैलेंस करता उतना कोई बंदर आकर बैठ जाता. చూడండి, ఆ రోజు ఒక చిత్రంలో కూడా చూపించారు. యోగి యోగం చేస్తున్నాడు, బుద్ధిని ఏకాగ్రచిత్తం చేస్తున్నాడు, బ్యాలెన్స్ పెడుతున్నాడు, బ్యాలెన్స్ యొక్క తూకం వేస్తున్నాడు. కానీ ఎంతగా బ్యాలెన్స్ పెడుతున్నాడో అంతగా ఏ ఒక కోతులు వచ్చి కూర్చుంటున్నాయి. ఈ 3 కోతులు, ఈ 3 విషయాలనే కోతులు వచ్చేస్తున్నాయి. ఏంటి, ఎందుకు, ఏమిటి, కావాలి. తో బ్యాలెన్స్ క్యా హోగా, అప్పుడు బ్యాలెన్స్ ఏమవుతుంది? హల్చల్ హో జాయేగి, బ్యాలెన్స్ నహీ రహేగా, అప్పుడు అలజడైపోతుంది కానీ బ్యాలెన్స్ ఉండదు. तो ये 3 शब्द बैलेंस को समाप्त कर देते हैं, बुद्धि को नचाने लगते हैं. ఈ 3 శబ్దాలు బ్యాలెన్స్ని సమాప్తి చేస్తాయి, బుద్ధి డాన్స్ చేయటం మొదలు పెడుతుంది. బందర్ ఆరామ్ సే బైఠ్ సక్తా హై క్యా, కోత్ ఎక్కడైనా ప్రశాంతంగా విశ్రాంతిగా కూర్చుంటుందా? और कुछ नहीं हो तो पूंछ को ही हिलाता रहेगा, ఏమీ లేకపోతే తోకనైనా ఊపుతూ ఉంటుంది. तो इसमें भी बैलेंस ना होने के कारण బాప్ ద్వారా హర్ కదమ్ మే జో దుఆయే మిల్తీ హై, అలాగే ఇందులో కూడా బ్యాలెన్స్ లేని కారణంగా బాబా ద్వారా ప్రతి అడుగులో ఏవైతే ఆశీస్సులు లభిస్తున్నాయో, ఆత్మిక స్నేహం కారణంగా పరివారం ద్వారా ఏదైతే ఆశీస్సులు లభిస్తున్నాయో దాని నుంచి వంచితులైపోతున్నారు. ఎలాగైతే బాబాతో సంబంధం పెట్టుకోవటం అవసరమో అలాగే ఈశ్వరీయ పరివారంతో కూడా సంబంధం పెట్టుకోవటం అతి అవసరం. सारे कल्प में नंबर 1 आत्मा ब्रह्मा बाप और ईश्वरीय परिवार के संबंध संपर्क में आना है. మొత్తం కల్పంలో నంబర్ 1 ఆత్మ బ్రహ్మ బాబా మరియు ఈశ్వరీయ పరివారం యొక్క సంబంధ సంపర్కంలోకి రావాలి. ऐसा नहीं समझना अच्छा बाप तो हमारा है हम बाप के हैं, ఇలా అనుకోవద్దు. అచ్చా బాబా మావాడు నేను బాబా వాడిని అనుకోవద్దు. ఏ బి పాస్విత్ ఆనర్ की निशानी नहीं है, ఇది కూడా పాస్విత్ ఆనర్ యొక్క గుర్తు కాదు. క్యూంకి ఆప్ సన్యాసి ఆత్మాయే నహీ హో, ఎందుకంటే మీరు సన్యాసి ఆత్మలు కారు, ఋషి ముని ఆత్మలు కారు. విశ్వసే కినారా కర్నే వాలే నహీ హో, విశ్వానికి అతీతంగా ఉండే ఆత్మలు కాదు, విశ్వానికి ఆధారమయ్యే ఆత్మలు. విశ్వ కినారా నహీ విశ్వ కళ్యాణకారి హో, విశ్వానికి అతీతాత్మలు కారు మీరు, విశ్వ కళ్యాణకారీలు. బ్రాహ్మణ ఆత్మాओं బాత్ छोड़ो, బ్రాహ్మణాత్మల విషయం వదిలేండి, కానీ ప్రకృతిని పరివర్తన చేసే ఆధారాలు మీరే. परिवार के अविनाशी प्यार के धागे के बीच से निकल नहीं सकते हो, పరివారం యొక్క అవినాశి ప్రేమ యొక్క దారం మధ్య నుండి మీరు బయటకు రాలేరంటున్నారు బాబా. విజయీ రతన్ ప్యార్ కే ధాగే కే బీచ్ సే నికల్ నహీ సక్తే, విజయీ రత్నాలు ప్రేమ అనే దారం మధ్యలోంచి రాలేరు. అందుకే ఎప్పుడు ఏ విషయంలో, ఏ స్థానంలో, ఏ సేవలో, ఏ సాతి నుంచి అతీతం అయ్యి మీ అవస్థని మంచిగా తయారు చేసుకోవాలి అనే సంకల్పం ఎప్పుడూ చేయొద్దు. कहते हैं ना हम इसके साथ नहीं चल सकते उसके साथ चलेंगे అంటారు కదా, మేము వీరితో నడవలేం వారితో నడుస్తాం. ఈ స్థానం వల్ల ఉన్నతి అవ్వదు, ఇంకో స్థానంలోకి వెళ్తే అక్కడ ఉన్నతి జరుగుతుంది. ఈ సేవలో విఘ్నాలు ఉన్నాయి, అక్కడ సేవ బాగుంటుంది. ఇవన్నీ కూడా అతీతమయ్యే విషయాలు. అగర్ ఏక్ బార్ ఏ ఆదత్ అప్నే మే డాలి తో ఏ ఆదత్ ఆప్కో కహా భీ టిక్నే నహీ దేగి, ఒకవేళ ఒక్కసారైనా ఈ అలవాటు మీరు వేసుకుంటే ఈ అలవాటు మిమ్మల్ని ఎక్కడా ఉండనివ్వదు, బుద్ధిని ఏకాగ్రం చేయనివ్వదు. ఎందుకంటే బుద్ధిని మార్చే అలవాటు అయిపోయింది. ఇది కూడా ఒక బలహీనతగా లెక్కించబడుతుంది, ఉన్నతిగా లెక్కించబడదు. సదైవ్ అప్నే మే శుభ్ ఉమ్మీదే రఖో నా ఉమ్మీద్ నహీ బను, ఎల్లప్పుడూ మీ మీద మీరు శుభ ఆశలు పెట్టుకోండి, నిరాశావాదిగా అవ్వద్దు. జైసే బాప్నే హర్ బచ్చే మే శుభ్ ఉమ్మీదే రఖీ, ఎలాగైతే బాబా ప్రతి పిల్లలపైన శుభ ఆశలు పెట్టుకున్నారు. कैसे भी है బాప్ లాస్ట్ నంబర్ సే भी కభీ దిల్ షికస్త్ నహీ బనే, ఎలాంటి వారైనా బాబా లాస్ట్ నంబర్ ఆత్మతో కూడా ఎప్పుడూ మనసు చిన్నది చేసుకోలేదు, సదా ఆశ పెట్టుకున్నారు.
तो आप भी ना अपने से, ना दूसरे से, నా సేవా సే నా ఉమ్మీద్ దిల్ షికస్త్ నహీ బనో. అందుకని మీరు కూడా ఎప్పుడు స్వయంతో, ఇతరులతో, సేవతో, ఎవరితోనూ కూడా నిరాశావాదులుగా మనసుని చిన్నది చేసుకోవద్దు. పెద్ద హృదయం, ఫరాక్ దిల్ వారిగా అవ్వండి. ఏ బలహీన సంస్కారాల్ని ధారణ చేయొద్దు. మాయా భిన్న భిన్న రూప్ సే కమ్జోర్ బనానే కా ప్రయాస్ కర్తీ హై. మాయ రకరకాల రూపాల్లో బలహీనం చేసే ప్రయత్నం చేస్తుంది. లేకిన్ ఆప్ మాయాకే బి నాలెడ్జ్ఫుల్ హున్నా కి అధూరీ నాలెడ్జ్ హై. మరి మీరు మాయకి కూడా జ్ఞాన సంపన్నులేనా, లేక సగం జ్ఞానం ఉందా? ఇదే స్మృతి పెట్టుకోండి. మాయ కొత్త కొత్త రూపాల్లో వస్తుంది, పాత రూపాల్లో రాదు. క్యూంకి వో జాన్తీ హై కి ఏ పెహచాన్ లేంగే. ఎందుకంటే మాయకి తెలుసు వీరు గుర్తుపడతారు అని. కాబట్టి కొత్త రూపాన్ని ధారణ చేసి వస్తుంది. టీచర్ నాలెడ్జ్ఫుల్ హైనా మాయాసే. బాబా టీచర్స్తో మాట్లాడుతున్నారు. మరి టీచర్స్ నాలెడ్జ్ఫుల్ ఆత్మలే కదా మాయతోటి. సిర్ఫ్ నాలెడ్జ్ నహీ లేకిన్ నాలెడ్జ్ఫుల్ హో. కేవలం జ్ఞానం కాదు, జ్ఞాన సంపన్నం కావాలి. బాప్కు పెహచాన్ లియా, తండ్రిని గుర్తించేసామని ఆలోచించద్దు, మాయని కూడా గుర్తించాలి. అభి బంధన్ మే బంద్ గయి హో వా కఠిన్ లగ్తా హై. ఇప్పుడు బంధనంలో బంధింపబడ్డారా, లేక కఠినం అనిపిస్తుందా? మీఠా బంధన్ లగ్తా యా థోడా ముష్కల్ బంధన్ లగ్తా. మధురమైన బంధనం అనిపిస్తుందా, లేక కష్టం అనిపిస్తుందా? కొంచెం సోచ్తే హో యహా తో బహుత్ మర్నా పడేగా. ఆలోచిస్తున్నారు, ఇక్కడ చాలా చనిపోవాల్సి ఉంటుంది. బాబా వారికి అయ్యామంటే ఇప్పుడు ఇలా చేయాలి, అలా చేయాలి, ఎంతవరకు ఉంటాము అని. అగర్ ఏ పతా హోతా తో ఆతే హీ నహీ. ఒకవేళ అది తెలిస్తే ఇక్కడికి రానే రారు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఏ కష్టము ఉండదు. పతంగా भी क्षमा पर कुर्बान हो जाता है. దీపం పురుగు కూడా దీపానికి బలైపోతుంది. మరి శ్రేష్టాత్మలైన మీరు పరమాత్మ వెనకాల కష్టాన్ని అనుభవం చేసుకుంటారా? ఎక్కడైతే దీపం పురుగు బలి అవుతుందో మరి మీరు అవ్వలేరా? ఏ ఘడియైనా మీకు కష్టం అనుభవం అయితే తప్పకుండా ప్రేమలో పర్సంటేజ్ వచ్చేసినట్లే. ఆ సమయం మీకు కష్టం అనిపిస్తుంది. కాబట్టి పరమాత్మ ప్రేమ మధ్యలో ఏదైనా విషయం ఉన్నా బాబా ఏం చెప్తున్నారు? ఏదైనా విషయం వచ్చినా అది కష్టంగా అనిపించదు. ఆ కష్టాన్ని మధ్య నుంచి తొలగించేస్తే అన్నీ సహజమైపోతాయి. బాప్దాదా సదా అంటారు, టీచర్స్ అంటే ధైర్యం వహించేవారు, ఇతరులకు ధైర్యాన్ని ఇచ్చేందుకు నిమిత్తమైన వారు. లేకపోతే టీచర్ ఎందుకయ్యారు? టీచర్ అంటేనే స్టూడెంట్స్కి నిమిత్తమయ్యారు. బలహీనతలకి ధైర్యాన్ని ఇచ్చి, బలహీనంగా ఉండేవారికి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు వెళ్ళండి, సేవకి నిమిత్తం అవ్వండి. ఎవరైతే స్వయం ధైర్యంగా ఉంటారో వారు ఇతరులకు కూడా తప్పకుండా ధైర్యాన్ని ఇస్తారు. స్వయంలో ధైర్యం తగ్గిపోతే ఇతరులకు కూడా ఇవ్వలేరు. అచ్చా, నలువైపులా ఉండే ధైర్యవంతులైన పిల్లలకు సహాయం చేసే తండ్రికి అధికారులుగా అనుభవం చేసుకునే వారికి సదా స్వరాజ్యం యొక్క శక్తుల్ని ప్రతి సమయం ప్రమాణం ప్రయోగంలో తెచ్చేవారికి, సదా బాబా సర్వాత్మలకు అత్యంత స్నేహిలకు, సదా ప్రతి కార్యంలో సంబంధ సంపర్కంలో ఓహో ఓహో అనే పాట పాడేవారికి, ఇటువంటి ఆల్మైటీ అథారిటీ పిల్లలకు బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. वरदानमु प्लेन बुद्धि बन सेवा के प्लान बनाने वाले యథార్థ సేవాధారి భవ. ప్లేన్ బుద్ధి అయ్యి సేవ యొక్క ప్లాన్లు తయారు చేసే యథార్థ సేవాధారి భవ. యథార్థ సేవాధారి అని వారిని అంటారు ఎవరైతే స్వయం యొక్క సర్వుల సేవ కలిపి చేస్తారో. స్వసేవలోనే సర్వుల సేవ ఇమిడి ఉంది. ఇలా అనుకోకండి ఇతరులకి సేవ చేయండి మరియు స్వసేవలో నిర్లక్ష్యం అయిపోండి అని. సేవలో సేవ యోగం రెండు కలిసి ఉండాలి. దీనికోసం ప్లేన్ బుద్ధిగా అయి సేవ యొక్క ప్లాన్ తయారు చేయండి. ప్లేన్ బుద్ధి అంటే ఏ విషయం బుద్ధిని టచ్ చేయకూడదు. నిమిత్తం నిర్మాణ భావతోటి ఉండాలి. హద్దు యొక్క పేరు, హద్దు యొక్క గౌరవాలు కాదు, పూర్తి నిర్మాణం అయిపోండి. ఇదే శుభ భావన శుభ కామనకి బీజము. శ్లోగను జ్ఞాన దానంతో పాటు గుణాల దానం చేయండి, అప్పుడే సఫలత లభిస్తుంది. ఈరోజు స్వమానం నేను బాప్దాదాలకు స్నేహి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.